ఓ మై డియర్ లెక్చరర్, లేనిపోని ఆలోచనలన్నీ బుర్రలోంచి డ్రాప్ చేయాలా? చూద్దాం ఎవరినెవరు డ్రాప్ చేస్తారు. భలేగా డాష్ కొట్టుకున్నామండి. కింద పడి నేను లేవలేకపోతుంటే మీరు నవ్వుతారేంటి? పడ్డవారు ఎప్పుడు చెడ్డవారు కాదు, మీరు చెయ్యవండి. ఇదేమిటి? అదే మరి యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయితే మీకు వేళాకోళంగా ఉందా? ఓ అబ్బాయి కమియా కమియా. నమస్కారం. నమస్కారం. అబ్బాయి ఏం లేదు, ఈ సైకిల్ తీసుకెళ్ళి సాయంత్రంలోగా రిపేర్ చేసి తీసుకురావాలి. బిల్లు సార్ ఇచ్చేస్తారు. అలాగే. మీరు స్కూటర్ ఎక్కండి, కాలేజీలో డ్రాప్ చేస్తా. ఏంటి, నేను మీ స్కూటర్లో కాలేజీకి రావాలా? కాలేజీకి కాకపోతే కాశ్మీర్కి అనుకున్నారా? అది ఇప్పుడు కదలండి, కాలేజీకి టైం అయింది. మీ త్వర మీరు వెళ్ళండి, నేను నడిచి వస్తాను. ఆగండి సార్, నడిచి కాదు కదా, మీరు పరిగెట్టుకుని వచ్చినా టైంకి అందుకోలేరు. అక్కడ ఎవరైనా చూస్తే? అంతమంది థియేటర్లో చూడగలండి. ఇప్పుడు వచ్చిందా? రండి సార్. అంతే, మీరు రండి. కూర్చున్నారా? గురు, రాధా, గోపి గారు. ఏమండి, అందరూ మనల్నే చూస్తున్నారండి. మనల్ని కాకపోతే మన స్కూటర్ని చూస్తారండి. ఇప్పుడు ఎలాగండి వెళ్తాం? ఎక్కడికండి? క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ కా? తిన్నగా వెళ్ళి లెఫ్ట్ లో టర్న్ చేసి రైట్ లో కట్ చేయండి, మూడోది మీ క్లాస్ రూమ్. అంతేనంటారా? అంతేనండి, కంగారు పడకుండా వెళ్ళండి. ఏమిటి ఇక్కడే చూస్తున్నారు? పర్లేదా? గెట్ ఇంటు ది క్లాస్ రూమ్. ఎందుకు నవ్వటం తక్కువ మానేశారు? నేను నవ్వుతున్నాననే, అంతేగా? నేను ఎందుకు నవ్వాను మీకు ఎవరికైనా అర్థమైందా? కాదు, మీకెవరికి అర్థం కాదు, మీకంత జ్ఞానం లేదు. నాన్సెన్స్. ఎవరి పని చేశారు? మిస్ రాధా, డోంట్ గెట్ వైల్డ్. ఇది నాన్ సెన్స్ కాదు, ఇట్ ఈస్ ఏ న్యూ సెన్స్. వాట్? ప్లీజ్ టేక్ యువర్ సీట్. బై ద బై, నేను నవ్విన కారణం ఏమిటంటే, బ్రహ్మాండమైన ఈ కార్టూన్లో బ్రహ్మాండమైన తప్పు ఉంది. అదెవరైనా కనిపెట్టారా? కనీసం రాసిన చిత్రకారుడైనా కనిపెట్టాడా? తెలిస్తే ధైర్యంగా చెప్పండి, నేను స్పోర్టివ్గా తీసుకుంటాను. మీరు స్పోర్టివ్గా తీసుకుని చెప్పండి. నో, ఎవరు చెప్పరు, చెప్పలేరు. నేను చెప్తాను వినండి. ఒక అబ్బాయి స్కూటర్ నడుపుతుంటే ఒక అమ్మాయి వెనకాల కూర్చున్నట్టు రాశారు. ఇట్స్ రాంగ్. ఆ అమ్మాయి స్కూటర్ నడుపుతుంటే ఈ అబ్బాయి వెనకాల కూర్చున్నాడు. am I correct? చూడండి, ఇది రాసిన కళాకారుడు ఎవరో ముందుకొచ్చి చెరిపేస్తే నేను బాధపడను, ఆ అమ్మాయి బాధపడదు. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్, టేక్ ఇట్ ఈజీ. చూడానంద్, ఈ శ్రద్ధ ఇలాంటి కార్టూన్ల మీద కాదు, రియల్ ఆర్ట్ మీద చూపించు, అభివృద్ధిలోకి వస్తాం. అలాగే సార్. కమాన్, గో అహెడ్. మై డియర్ స్టూడెంట్స్, ఇంతసేపు సిల్లీగా, జాలీగా, సరదాగా ఆడుకున్నాం, నవ్వుకున్నాం. నౌ లెట్స్ గో ఫర్ లెసన్స్. Shakespeare's The Greatest Drama Tempest. It means